దీపం 2.0 పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 4 విడతల ఫ్రీ గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరిగిందండి. అందులో భాగంగానే ఏప్రిల్ మొదటి వారం నుంచి 2026 ఏప్రిల్ మొదటి వారం నుంచి 5వ విడత అయితే మొదలైంది. సో ఈ 5వ విడతకి సంబంధించి ఇప్పటికే బుక్ చేసుకున్న వారందరికీ కూడా ఇంకా ఎవరికైనా అమౌంట్ పడకపోయి ఉంటే కనుక ఇంకా చాలామందికి అయితే 5వ విడతకి సంబంధించి అమౌంట్ అయితే క్రెడిట్ అవ్వలేదండి. సో ఆ 5వ విడత ఫ్రీ గ్యాస్ డబ్బులు అయితే ఈ నెలాఖరున అంటే మే నెలాఖరున అయితే రాబోతున్నాయి. మే చివరి వారంలో అయితే ఈ 5వ విడత ఫ్రీ గ్యాస్ డబ్బులు అయితే పడబోతున్నాయని అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏప్రిల్ మొదటి వారం నుంచి జూలై లాస్ట్ వరకు కూడా ఈ 5వ విడత అయితే కొనసాగుతుందండి. సో అప్పటి వరకు కూడా 5వ విడత ఫ్రీ గ్యాస్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఏడాదికి 3 సిలిండర్లు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగానే 4 నెలలకు ఒకసారి ఒక సిలిండర్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అలాగే చూసుకున్నట్లయితే కనుక ఏప్రిల్ నుంచి జూలై వరకు ఈ 5వ విడతకి అయితే అప్లై చేసుకోవచ్చండి ఫ్రీ గ్యాస్కి అయితే. అలాగే గ్యాస్ సిలిండర్ డెలివరీ విషయంలో అయితే ఆలస్యం జరుగుతుందని, గ్యాస్ సిలిండర్ త్వరగా డెలివరీ చేయట్లేదు, అందులో పెండింగ్స్ ఉంటున్నాయని చెప్పేసి వీటిపై కూడా చర్యలు తీసుకుంటామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీలో నిరీక్షణ జాబితాలు తగ్గేలా ప్రణాళికతో సాగాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే ఆదేశించారండి. గుంటూరు జిల్లా తెనాలి నుంచి ఇతర జిల్లాల్లోని పౌర సరఫరాల శాఖ అధికారులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ అయితే నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని కొందరు గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ల పరిధిలో ఒక్కో చోట 5,000కు పైగా సిలిండర్లు డెలివరీ పెండింగ్లో ఉన్నాయి అనేసి అయితే చెప్పారండి. పంపిణీలో జాప్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి అనేసి అయితే అన్నారు. గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, విశాఖపట్నం తదితర జిల్లాల్లో ఎక్కువ నిరీక్షణ అయితే జరిగింది. అలాగే వీటికి సంబంధించి సత్వరం ఈ పరిస్థితి అయితే మారాలి అనేసి అయితే చెప్పడం జరిగిందండి. గ్యాస్ సిలిండర్ డెలివరీ విషయంలో ఆలస్యం జరిగితే కనుక చర్యలు తీసుకుంటామని అయితే చెప్తున్నారు. ఎక్కడైతే గ్యాస్ సిలిండర్లో డెలివరీ ఆలస్యం అవుతుందో ఆయా ప్రాంతాల్లో అయితే ఇప్పటి నుంచి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న 5 రోజుల్లోనే డెలివరీ చేయడం అయితే జరుగుతుందండి. సో గ్యాస్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.